నెక్స్ట్ నెవర్ బిఫోర్ లాంటి ఎన్నో అద్భుతమైన సినిమాల్ని అందించినటువంటి మా సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. భగవంత్ కేసరి ఈ పేరు చాలా ఏండ్లు యాద్ ఉంటుంది. గుడ్ ఈవినింగ్, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ముహూర్తాన టైటిల్ పెట్టామో భగవంత్ కేసరి, ఈ సినిమా చాలా ఏండ్లు యాద్ ఉంటుందని. అది నా కెరీర్లోనే ఒక స్పెషల్ ఫిలిం. అది నాకు అలాంటి సర్ప్రైజులు వస్తూనే ఉన్నాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవంత్ కేసరి ఫిలింకి ఒక జాతీయ స్థాయిలో గుర్తింపు రావటం టీం అందరికీ, మా అందరికీ చాలా సంతోషాన్ని ఇచ్చింది. అండ్ నేషనల్ అవార్డ్ కమిటీకి, జ్యూరీకి థ్యాంక్స్ చెప్తూ, అలాగే ఆ సినిమా ప్రొడ్యూస్ చేసిన మా సాహు గారపాటి గారికి అండ్ ఆ సినిమాని ఆ పాయింట్ని ఒప్పుకున్న మా బాలయ్య బాబు గారికి థ్యాంక్స్ చెప్తూ, అండ్ ఇక సైమా గురించి మాట్లాడాల్సి వస్తే ఫస్ట్ విష్ణు గారి గురించి మాట్లాడలేదు. అండ్ లాంగ్ అసోసియేషన్ ఆయనతో నాకు. అండ్ 2015 నా ఫస్ట్ ఫిలిం పటాస్కి, అప్పుడు ఇండస్ట్రీలో కొత్తగా వచ్చాను నేను. అండ్ ఫస్ట్ ఫిలిం పెద్ద హిట్ అయిపోయింది, ఏదో అవార్డు ఇస్తున్నారంట అని చెప్పి సింగపూర్ ఫ్లైట్ ఇచ్చి అక్కడ దిగి ఒక అవార్డు తీసుకొని, అప్పుడు చిరంజీవి గారు కూడా కింద ఉన్నారు. సో వాళ్ళందరి ముందు అవార్డు తీసుకొని మాట్లాడిన మూమెంట్స్ ఇంకా మెమరబుల్ నాకు. సో ఫస్ట్ ఫిల్మ్కి వచ్చిన ఆ అవార్డు ఎనర్జీ అది ఎప్పుడు గుర్తుండిపోద్ది. ఆ తర్వాత F2కి తీసుకున్నాను. ఆ తర్వాత భగవంత్ కేసరికి ద బెస్ట్ ఫిలిం కోటాలో మళ్ళీ లాస్ట్ ఇయర్ తీసుకోవడం జరిగింది. అది తీసుకున్నప్పుడే నాకు గుర్తు, ఇందాక సాహు గారు చెప్పినట్టు విష్ణు గారు ఒక మాట అన్నారు, అండ్ ఈ ఫిలిం గోయింగ్ టు బి నేషనల్ అవార్డు వస్తుంది అని చెప్పారు. ఆ సినిమాకి అంత పొటెన్షియల్ ఉంది, మంచి ఫిలిం తీశారు, డెఫినెట్గా నేషనల్ అవార్డు వస్తుంది, అప్పుడే గెస్ట్ చేశారు ఆయన. థ్యాంక్ యూ విష్ణు గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సైమా అవార్డ్స్కి ఒక స్పెషల్ ఏంటంటే చాలా అథెంటిక్గా, చాలా జెన్యూన్గా, ఎటువంటి ఇది ఇన్ఫ్లుయెన్స్లు ఉండవు. ఒరిజినల్గా సినిమాలో కంటెంట్ని బట్టే వాళ్ళు అవార్డ్స్ ఇస్తూ వస్తుంటారు. సో ఆ విషయంలో నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ అలాగే సైమా అవార్డ్స్ అనేది నాట్ ఓన్లీ అవార్డ్స్, కనెక్టింగ్ టాలెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్. సో అందరూ ఒక డయాస్ మీద, అన్ని లాంగ్వేజెస్ ఒక డయాస్ మీద, అంత డిఫరెంట్ టాలెంట్ ఒక డయాస్ మీద కలవటం, ఒకరికొకరితో మాట్లాడుకోవటం, నాలెడ్జ్ షేరింగ్, క్రియేటివిటీ షేరింగ్ కానీ, అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ జర్నీ, ఆ 1 or 2 days. సో అందుకే అవార్డు వచ్చినా రాకపోయినా వాళ్ళు ఎప్పుడైనా పిలిస్తే సరదాగా సో అవార్డ్ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేయాలనిపిస్తుంది. అంత ఎనర్జీగా, అంత బాగా సెలబ్రేట్ చేస్తారు ఆ ఈవెంట్ని. ఇందాక లక్ష్మీ మంచు గారు చెప్పినట్టు ఇట్స్ లైక్ వెరీ బ్యూటిఫుల్ ఈవెంట్. సో వన్స్ అగైన్ ఈ నెక్స్ట్ ఇయర్ కూడా జరగబోతుంది. అండ్ డెఫినెట్గా ఎవరైతే ఉన్నారో నామినేషన్స్ అందరికీ మంచి మంచి ఫిల్మ్స్కి అవార్డ్స్ రావాలన్న విషయం చెప్తూ, అలాగే నాతో పాటు నేషనల్ అవార్డ్స్ కొట్టేసిన మా రాజేష్కి, కొట్టేసిన అంటే తెచ్చుకున్నా ఏదో మాస్క్ అవార్డు, అలాగే మన హనుమాన్, అలాగే బ్రదర్ VFX, అండ్ అలాగే రోహిత్ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ బెస్ట్ విషయం చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ ఫిలిం హనుమాన్కి గాను నేషనల్ అవార్డ్ సొంతం చేసుకున్నటువంటి వెంకట్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Hi all. Thank you for this appreciation awards for Saima. All my director Prashant Verma, andarki thank you so much. మరి ఇంత చిన్న స్పీచ్ అనుకోలేదే. ఓకే, థ్యాంక్ యూ వన్స్ అగైన్, కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ హనుమాన్ అంటూ పాన్ ఇండియా సెన్సేషన్ క్రియేట్ చేసినట్టు మా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. విష్ణు గారు అండ్ బృందా గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. అండ్ నేషనల్ అవార్డ్ వచ్చిన తర్వాత ఐ థింక్ దిస్ ద ఫస్ట్ ఫెలిసిటేషన్ దట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ మీటింగ్ ఆల్ ద అదర్ నేషనల్ అవార్డ్ విన్నర్స్. సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద ఫెలో విన్నర్స్. అండ్ అంటే అవార్డు వచ్చింది పర్టికులర్ కేటగిరీకి అయినా సరే, అంటే VFXకి అండ్ బెస్ట్ యాక్షన్ కొరియోగ్రఫీకి మాకు అవార్డ్స్ వచ్చాయి. బట్ VFX అనేటప్పటికీ దెర్ ఇస్ లాట్ ఆఫ్ పీపుల్ బిహైండ్ ఇట్, అంటే స్టార్టింగ్ ఫ్రమ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, అలాగే చాలామంది ఉంటారు వెనకాల. అలాగే యాక్షన్ కొరియోగ్రఫీ అంటే కూడా దెర్ ఇస్ లైక్ లాట్ ఆఫ్ పీపుల్ బిహైండ్ ద అవార్డ్. యాక్టర్ ఎవరైతే పర్ఫామ్ చేస్తారో తేజ దగ్గర నుంచి మొత్తం చాలామంది ఉంటారు. సో అవార్డ్ ఆ ఒక్క పర్సన్కి వచ్చినట్టు కాదు, ఆ టీం అందరికీ వచ్చినట్టు. సో ఐ వాంట్ టు కంగ్రాచులేట్ నాట్ జస్ట్ ద అవార్డ్ విన్నర్స్ బట్ ఆల్సో ద ఎంటైర్ టీమ్ హూస్ వర్క్ రియలీ హార్డ్ టు గెట్ దీస్ అవార్డ్స్. అండ్ Saima is a wonderful platform, and
అంటే లాట్ ఆఫ్ టాలెంటెడ్ పీపుల్ కమింగ్ టుగెదర్ అండ్ ఆల్సో టు డిస్కస్. అండ్ నాకు తెలిసి చాలా కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అక్కడ స్టార్ట్ అవుతూ ఉంటాయి. అండ్ ప్రొడ్యూసర్స్ మీటింగ్, యాక్టర్స్, డైరెక్టర్స్, మీకు తెలిసిన చాలా ప్రజెంట్ మీరు చూస్తున్న ఫిల్మ్స్ అన్నీ కూడా సైమాలో స్టార్ట్ అయినాయి అయి ఉండొచ్చు. సో లాస్ట్ ఇయర్ నేను వెళ్ళినప్పుడు ఐ మెట్ లాట్ ఆఫ్ టాలెంట్ ఫ్రమ్ అదర్ ఇండస్ట్రీస్ అండ్ లాట్ ఆఫ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్స్ హ్యాపెండ్. అండ్ ఈ ఇయర్ కూడా సైమా అంటే ఆల్రెడీ గ్రేట్ ఫిల్మ్స్ చేసిన వాళ్ళకి అవార్డ్స్ ఇస్తూనే ఎన్నో గొప్ప సినిమాలు మన సౌత్ ఇండియా మొత్తం రావడానికి కారణం అవుతున్నందుకు అండ్ ఈవెంట్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేస్తున్నందుకు బృందా గారికి అండ్ విష్ణు గారికి థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ వన్ మోర్ టైమ్ మా ప్రొడ్యూసర్కి, మా హీరో తేజ అండ్ ఆల్ ద అదర్ యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ అందరికీ కూడా ఈ నేషనల్ అవార్డు రావడానికి కారణమైనందుకు చాలా 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 థ్యాంక్స్. జై హనుమాన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రశాంత్ వర్మ గారు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ I request to speak our chairperson of Saima, Brinda ma'am. గట్టిగా ఒక్కసారి బృందా గారి కోసం క్లాప్స్ అండి. 12 ఇయర్స్గా కంటిన్యూగా ఈ అవార్డ్స్ని ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేయడం అన్నది మామూలు విషయం కాదు. అండ్ ఇప్పుడు 13th ఎడిషన్ని సెలబ్రేట్ చేసుకుని